ఏదైనా ఇచ్చినప్పుడు, ఎవరికైనా ఏదైనా చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఏదైనా సహాయం చేసినప్పుడు దాని గురించి చెప్పకండి. ఆ పూటకి అన్నం ఏదో సహాయం చేస్తావు, అది కూడా చెప్పుకుంటావా? ఆ పూటకి ఏదో బట్ట ఏదో సహాయం చేస్తావు, అది కూడా చెప్పుకుంటావా? చెప్పకండి. ఎందుకంటే చెప్పుకున్నావంటే నీ చిత్తం ప్రకటించుకునే పని చేస్తున్నావు. దేవుని చిత్తమే సిద్ధించుగాక నువ్వు తలదించావంటే గుర్తుపెట్టుకో, దేవుడు హేబేలుని ఇష్టపడిన దేవుడు నేను కూడా ఖచ్చితంగా ఇష్టపడతాడు. అందుకే మనకి జలసీలు వద్దండి. వస్తాయండి, మానవ స్వభావం. మనకి పతనమైపోయిన స్వభావంతో మనం ఉన్నాం గనక, పతనమైపోయిన ఆదాము స్వభావంతో మనం ఉన్నాం గనక ఖచ్చితంగా ఎదుటోళ్ళు బాగుంటే మనకు నచ్చదు, ఎదుటోళ్ళు వస్తువులు పెట్టుకుంటే మనకు నచ్చదు, ఎదుటోళ్ళు ఇల్లులు కట్టుకుంటే మనకు నచ్చదు, ఎదుటోళ్ళు వస్తువులు కొనుక్కుంటే మనకు నచ్చదు, ఎదుటోళ్ళు ఏదన్నా మనకన్నా బాగుంటే మనకు నచ్చదు, ఎదుటోళ్ళు మనకన్నా బాగా పడితే నచ్చదు, ఎదుటోళ్ళు మనకన్నా అందంగా కనబడితే మనకు నచ్చదు. ఎదుటోళ్ళు 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 ఆ ఎదుటోళ్ళు చూసే చివరికి నీ భక్తిని కూడా నువ్వు వాడు చేసుకుంటావు. దయచేసి ఎదుటోళ్ళతో కంపేర్ చేసుకోవద్దు.